యోహాను సువార్త 15వ అధ్యాయం సహాయకరంగా 25, 26, 27 వచనాలు మనం చదువుకుందాం. అయితే నన్ను నిర్హేతకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిద్దరు. మంచిది. చదవబడిన లేఖనాలు మన వినికిల్లో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయములో 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అనే వచనంతో ప్రారంభమైనట్లు మనం చూస్తా ఉన్నాం. 15వ అధ్యాయములో 27 వచనాలు ఉన్నాయి. 3 భాగాలుగా వీటిని మనం విభజించుకోగలిగితే 1 నుంచి 8 వచనాలు ద్రాక్షవల్లికి తీగలకు మధ్య సంబంధాన్ని తెలియచేస్తున్నట్లు మనం చూడగలం. ద్రాక్షవల్లి, తీగలు. అలాగే 9 నుంచి దాదాపుగా 17వ వచనం వరకు స్నేహితుల మధ్య సంబంధం ఇక్కడ మనం చూస్తాం. స్నేహితుల మధ్య అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిజమైన ద్రాక్షవల్లి, ఆయన నిజమైన స్నేహితుడు, మనం స్నేహితులం. అలాగే 18 నుంచి 27వ వచనం వరకు యజమానుడు అలాగే దాసుల మధ్య సంబంధం మనం చూడగలమండి. ఆయనే నిజమైన యజమానుడు, మనము దాసులమండి. ఇక్కడ నిజమైన ద్రాక్షవల్లి, మనము తీగలం. ఆయన నిజమైన స్నేహితుడు, మనము ఆయన స్నేహితులుగా పిలువబడ్డాం. అలాగే ఆయన నిజమైన యజమాని, మనము ఆయన దాసులుగా పిలువబడ్డాం. 25 నుంచి 27 వచనాల వరకు ఇక్కడ మనం ఆలోచన చేసే ముందుగా ఈ యోహాను సువార్త అనేది, యోహాను అనే శిష్యుడు యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడు యోహాను. ఈ యోహాను ఈ సువార్త రాసినట్లుగా మనం చూడగలమండి. ఈ యోహాను సువార్తలో 1వ అధ్యాయము 18వ వచనం మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయం 18వ వచనం యేసుక్రీస్తుని అద్వితీయ కుమారుడుగా ప్రత్యక్షం చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. 1వ అధ్యాయము 18వ వచనంలో ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క సువార్త యొక్క సారాంశం మనం ఆలోచన చేస్తే ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31వ వచనం చదవండి. 30-31వ వచనాలు. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను అని మనం చూస్తా ఉన్నామండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మనం చూస్తా ఉన్నాం. దేవుని కుమారుడైన క్రీస్తు అంటే ఆయన దేవుడు. యోహాను అనే భక్తుడు
యేసుక్రీస్తు వారిని దేవుడుగా ఇక్కడ పరిచయం చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. మత్తయి యేసుక్రీస్తు వారిని రాజుగా పరిచయం చేశాడు. అలాగే మార్కు మనుష్య కుమారుడుగా, ఆ దేవుని సేవకుడుగా పరిచయం చేసినట్లు మనం చూస్తాం. అలాగే లూకా సువార్తలో ఆయన మనుష్య కుమారుడుగా, లూకా డాక్టర్ గారు యేసుక్రీస్తు వారిని పరిచయం చేసినట్లు మనం చూస్తాం. అయితే యోహాను భక్తుడు యేసు ప్రభు వారిని దేవుడుగా పరిచయం చేసినట్లు మనం చూస్తా ఉన్నామండి. 1వ అధ్యాయం 18వ వచనంలోనే మరొకసారి చదువుకుంటే, చదువుతారా? ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. దేవుని చూస్తే బ్రతుకు నరుడెవరు అంటే, దేవుని చూస్తే నరుడు ఏమవుతాడు? చనిపోతాడు. కానీ అక్కడ ఉన్న జనాంగం, యూదులు, యేసుక్రీస్తు వారికి ఎలా ప్రత్యక్షమయ్యాడు? నరుడుగా ప్రత్యక్షమయ్యాడు. అంటే నరుడుగా, మానవుడుగా వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు, వారి మధ్య ఉన్నాడు. ఇప్పుడు వారు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారంటే, నరుడు దేవుని చూస్తే బ్రతకలేడు, చనిపోతాడు. ఈయన ఎట్లా దేవుడు కాగలడు? ఈయన మనిషి కదా, ఈయన నరుడు కదా, ఈయన ఎట్లా దేవుడు కాగలడు? ఈయన ఎలా నేను నమ్మాలి అని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు అన్నమాట. కానీ వారికి తెలియని సత్యం ఏంటంటే, ఆయన దైవనరుడు, ఆయన దైవత్వం కలిగిన వాడు, దేవుడు. ఎట్ ఏ టైంలో ఆయన మానవుడు. 100% ఆయన దేవుడు. అలాగే 100% ఆయనలో మానవత్వం ఉన్నది, ఆయనలో దైవత్వం ఉన్నది, ఆయనలో మానవత్వం ఉన్నది. మానవుడు దేవుడు కాదు, కానీ దేవుడు మానవుడయ్యాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకం నుండి వచ్చాడు. అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అద్వితీయుడు, ఇక్కడ అద్వితీయ కుమారునిగా, జనతైక కుమారుడుగా మనం చూస్తా ఉన్నాం. అంటే అద్వితీయుడు అనే పదం దేవునికి మాత్రమే ఉపయోగించబడింది అన్నమాట. కనుక ఇక్కడ యోహాను అనే భక్తుడు ఏమని తెలియచేస్తా ఉన్నాడంటే, ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తా ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, ఒకటి, యోహాను సువార్త 15వ అధ్యాయములో తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. 24వ వచనం చదువుకుందాం. ఎవడును చెయ్యని క్రియలు నేను వారి మధ్య చేయకుండే ఎడల వారికి పాపం లేకపోవను. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. వారు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తా ఉన్నారు, యేసుక్రీస్తు వారిని దూషిస్తా ఉన్నారు, అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ భక్తుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత యోహాను యేసుక్రీస్తు యొక్క ఆయన చేసిన క్రియలు, సూచ్యక్రియలు రాయడానికి సరిపోదు, కానీ కొన్ని లిఖితం చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 3 విషయాలు మనం ఆలోచన చేయగలిగితే, 25వ వచనములో లేఖనములు ఇచ్చు క్రీస్తు సాక్ష్యం. ఒకటి, లేఖనములు ఇచ్చు క్రీస్తు సాక్ష్యం. 26వ వచనంలో ఆత్మదేవుడు ఇచ్చు క్రీస్తు సాక్ష్యము. ఆత్మదేవుడు ఇచ్చు క్రీస్తు సాక్ష్యం. 27వ వచనములో శిష్యులు ఇచ్చు క్రీస్తు సాక్ష్యము. ఇక్కడ 3 సాక్ష్యాలు మనం వినగలుగుతా ఉన్నాం. ప్రియులరా, యేసుక్రీస్తు వారిని వారు ద్వేషిస్తా ఉన్నారు, కానీ ఆయన గురించి సాక్ష్యం ఇవ్వబడుతూ ఉంది. ఒకటి, లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అలాగే శిష్యులు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. యోహాను భక్తుడు చాలా స్ట్రాంగ్ గా 1 నుంచి 21వ అధ్యాయం వరకు
చాలా స్ట్రాంగ్ గా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని రూఢీపరుస్తున్నట్లు మనం చూడగలమండి. చాలా మంది నేటి విశ్వాసులు కొందరు యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించిన వారు ఉన్నారు. అర్థమవుతుందా? ఇదే వచనాన్ని పట్టుకొని యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనాన్ని పట్టుకొని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, ఆయన దేవుని కుమారుడు మాత్రమే గాని ఆయన దేవుడు కాదు అని దుర్బోధలు బోధించేవారు ఉన్నారు. ఇదే వాక్యాన్ని పట్టుకొని దుర్బోధలు బోధించేవారు ఉన్నారు. ప్రియమైన సోదరి సహోదరులారా, చాలా రూఢిగా 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. చాలా రూఢిగా ఆయన యొక్క దైవత్వాన్ని యోహాను భక్తుడు పరిచయం చేసినట్లు మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ 1వదిగా మనం చూస్తే లేఖనములు ఇచ్చు క్రీస్తు సాక్ష్యము. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ప్రధానమైన అంశం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ద మెయిన్ థీమ్ ఆఫ్ ద బైబుల్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధానమైన అంశం. 66 పుస్తకాలు తెలియచేస్తుంది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తెలియచేస్తా ఉన్నాయి. లూకాసు సువార్త 24వ అధ్యాయము 44 నుంచి మనం చదువుకోగలిగితే 44 వచనం, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది అని మనం చూస్తున్నామండి. లేఖనములు ఇచ్చు క్రీస్తు సాక్ష్యం. లేఖనములు క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ధర్మశాస్త్రం అంటే ఎన్ని పుస్తకాలు? ధర్మశాస్త్రంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 5 పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండము, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, అలాగే ప్రవక్తల గ్రంథాలు మనం చూస్తాం. యెషయా గ్రంథం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ప్రవక్తల గ్రంథాల్లో అలాగే కీర్తనలో ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ఆయన ఇశ్రాయేలు గోత్రం నుంచి వస్తాడని, ముందుగా ఆయన స్త్రీ గర్భాన గర్భవతి కుమారుడు కరుణని మనం చూస్తా ఉన్నాం. కనుక ఆయన కన్యక నుంచి ఆయన వస్తాడని, ఇశ్రాయేలు జాతి నుండి వస్తాడని, అలాగే ఇశ్రాయేలు జాతిలో కూడా ప్రత్యేకమైన గోత్రం యోధా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నట్లు మనం చూస్తాం. యోధా గోత్రంలో నుంచి కూడా ఒక యెషయా ముద్దు నుంచి చిగురు, యెషయా నుంచి ఆ తర్వాత దావీదు వంశములో మనం చూస్తాం. దావీదు వంశంలో ఆయన వచ్చినట్లు మనం చూస్తాం. అది కూడా ఆ ప్రాంతాన్ని కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేసినట్లు మనం చూస్తాం. ఎఫ్రాతా, బెత్లెహేం అంటే బెత్లెహేం 2 ఉన్నాయి. ఇది ఎఫ్రాతా, బెత్లెహేం, యెరూషలేముకు దగ్గరగా ఉన్న బెత్లెహేం. కనుక అన్ని విషయాలు పరిశుద్ధమైన లేఖనాల్లో, పాత నిబంధనలో ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు పరిశుద్ధమైన లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయన్నమాట. అనేకమైన ప్రవచనాలు యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి, ఆయన చేసే కార్యాల గురించి, ఆయన యొక్క మరణ పునరుద్ధరణ గురించి లేఖనాలు సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ పరిశుద్ధమైన లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ పరిశుద్ధ లేఖనాలు ఆయన నెరవేర్చాడు. అందుకే తెలియచేస్తాం. 44వ వచనంలో లూకాసు వార్త 24:44 ఏమంటా ఉన్నాడనంటే, వ్రాయబడినవన్నీ నెరవేరవాలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. మనం చూస్తా ఉన్నాం. ఆయన లేఖనాలను నెరవేర్చాడు. లేఖనాలను కొట్టివేయడం కాదు, కానీ ఆయన లేఖనాలను నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయండి.
ప్రియమైన సోదరి సహోదరులారా, లేఖనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. 26 పుస్తకాల్లో ఉన్న సారాంశం ఆయనే. అయితే ఆయన గురించి పాత నిబంధన లేఖనాలు, ప్రవచనాలు ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనం సహాయకరంగా మనం చదువుకుందాం. తీసిన వారు చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక. ఏలయనగా ప్రవచనము తన ఊహను బట్టి 20-21 చదువుకుందాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్నవనెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషునిచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి అని మనం చూస్తా ఉన్నామండి. కనుక ఇక్కడ మనం తెలియచేయబడుతున్న విషయం ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథం, ఈ లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు మానవుని యొక్క ఊహ కాదనమాట. మానవుని యొక్క ఆలోచన కాదు, మానవుని యొక్క ఎంత మాత్రము చిత్తము కాదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై అని మనం చూస్తా ఉన్నామండి. కనుక మానవుని ఊహ కాదు. 26 పుస్తకాల్లో ఉన్న లేఖనాలు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచినట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ పరిశుద్ధ లేఖనాలు మానవుని యొక్క ఊహ ఎంత మాత్రం కానే కాదండి. మానవుని యొక్క ఊహ గ్రంథాలు ఉన్నాయి. అంటే బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చాలా పుస్తకాలు రాశారు మానవులు. 26 పుస్తకాలకి ఎన్నో పుస్తకాలు ఉన్నాయన్నమాట. 66 పుస్తకాల నుంచి ధ్యానం చేసి గ్రంథాలయాల్లో, మన చర్చి అంత గ్రంథాలయాల్లో పుస్తకాలు ఉన్నాయన్నమాట. అనేక పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల్లో మానవుని యొక్క ఊహ కలిసి రాయబడ్డాయి. అలాగే బైబిల్ సంబంధించిన పుస్తకాలు మాత్రమే కాదు, కానీ లోకములో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. వాటిలో మానవుని యొక్క ఊహ ఉందన్నమాట. వారి యొక్క ఆలోచనలు ఉన్నాయి. అంటే వారి యొక్క సొంత ఆలోచనలు రాయబడ్డాయి. ఆ లోకములో ఉన్న మానవుని యొక్క ఊహ గ్రంథాలే నేడు వారి యొక్క మత గ్రంథాలే. వారి ఆలోచనలు దాంట్లో రాయబడ్డాయి. కనుక ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు దేవుణ్ణి ఏర్పాటు చేసుకొని వారు పూజిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు దేవుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయండి. అక్కడే మనం ముందుకెళ్తే ఒక మాట మనం చదువుకుంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాలు ఈ లేఖనాలు ఏమని తెలియచేస్తా ఉన్నాయంటే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలుగా తెలియచేయబడుతున్నట్లు మనం చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండము. కనుక ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ఇది మానవుని ఊహ కాదు, కానీ దేవుని యొక్క ఆలోచన, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ప్రేరణ అని మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ పరిశుద్ధమైన లేఖనాలు మనం చూస్తా ఉన్నాం. ఈ పరిశుద్ధ లేఖనాలు ఏంటంటే దేవుని యొక్క శక్తి అని మనం చూస్తా ఉన్నామండి. 17వ వచనంలో, దైవజనుడు సన్నదుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అని మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనం అని మనం చూస్తా ఉన్నాం. ఇది శక్తిగల పరిశుద్ధ లేఖనం. ఏంటంట? శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనం. ఈ లేఖనాల్లో దేవుని శక్తి ఉందండి. ఈ లేఖనాల్లో దేవుని శక్తి ఉంది. ఈ లేఖనం అంటే దేవుని యొక్క వాక్యం, అంటే ఆయన వాక్యము అంటే దేవుడు అని మనం చూస్తాం. వాక్కు అంటే శబ్దం, శబ్దములో నుంచి స్వరం వచ్చినట్లు మనం చూస్తామండి. కనుక ఆయన స్వరం ఉంది, ఆయన జీవం ఈ లేఖనాల్లో, పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నట్లు మనం చూడగలం. కనుక ఈ శక్తి గల పరిశుద్ధ లేఖనాలుగా దేవుడు
వర్ణించినట్లు మనం చూస్తా ఉన్నామండి. అయితే ఈ లేఖనాలు మనము ధ్యానం చేయాలి, వాటిని చదవాలి. చదువుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు కూడా తెలియజేస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం ఒక మాట చదువుకుందా. కీర్తన గ్రంథం 119వ కీర్తన 9వ వచనం. 119వ కీర్తన 9వ వచనంలో, యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అని మనం చూస్తున్నామండి. కనుక ఈ పరిశుద్ధ లేఖనాలు వెలుగులో మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. అయితే ఈ పరిశుద్ధ లేఖనాలు, ఈ శక్తి కలిగిన లేఖనాలు మనం చదువుకోవాలి. ఈ లేఖనాల ద్వారానే మన నడత శుద్ధి చేసుకోవడానికి చాలా దోహదపడుతుందండి. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మన జీవితానికి టాలీ చేసుకున్నప్పుడు, వాక్యము మన జీవితం ప్యారలల్గా ఉండాలి. లేకపోతే మనం సరిగాని మార్గంలో వెళ్తున్నామని, మనం సరైన త్రోవలో వెళ్ళట్లేదని మనం ఎవరికి వారు పరిశీలన చేసుకొని జాగ్రత్తగా నడవలసిన అవసరం ఉందండి. కనుక ఈ లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. కనుక వీటిని మనం ధ్యానం చేయాలి, చదవాలి. అలాగే మన జీవితాన్ని సరిదిద్దుకునే వారంగా ఉండాలి. రెండవదిగా 26వ వచనంలో మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చెను. మొట్టమొదటిగా లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. రెండోది పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నట్లు మనం చూస్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యం మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం సహాయకరంగా చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూడగలమండి. అక్కడ 3వ అధ్యాయం 16వ వచనం, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను అని మనం చూస్తున్నామండి. యేసుక్రీస్తు గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న సమయంలో, ఆయన బాప్తిస్మం తీసుకుంటున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. పావురం వలె దిగి అని మనం చూస్తా ఉన్నాం. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ కార్యం మనం చూడగలం. అలాగే తండ్రి కూడా అక్కడే, మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను అని మనం చూస్తున్నామండి. ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వారి యొక్క ఉనికిని మనం చూడగలుగుతా ఉన్నాం. వారి యొక్క ముగ్గురు సన్నివేశం ఆ బాప్తిస్మం జరిగే సమయంలో మనం చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అలాగే ఇందాక మనం చదువుకున్న వచనములో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఆ మాట రాయబడింది, లేఖనము మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరని మనం చూస్తా ఉన్నాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన విషయాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు గురించి రాయించాడు అనేక విషయాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సాక్ష్యాన్ని క్రీస్తు గురించి బాప్తిస్మం తీసుకునే సమయంలో ఆయన సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అని మనం చూస్తున్నాం. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం ఎవరు? దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుని యొద్ద ఉన్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే. ఆయన దేవుని యొద్ద ఉన్నాడు అంటే తండ్రి దగ్గర ఉన్నాడని అర్థం అనమాట. ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, దేవుడు ఒక్కడే. ఆయనలో బహుళత్వం ఉన్నది.
తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా తన ప్రత్యక్షతను కనపరుచుకున్న విషయాన్ని మనం చూడగలమండి. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు. దేవుడు ఒక్కడే ఆయనలో బహుళత్వం ఉన్నట్లు మనం చూడగలుగుతాం. కనుక ఎవరి ఉనికి వారు ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాడు. ముగ్గురు యొక్క ప్రత్యక్షత మనం చూడగలుగుతా ఉన్నాం. వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే ఆ వాక్యము యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుని యొద్ద ఉన్నాడు. వారు ముగ్గురు సమానమే అయితే వారు ఒకరికొకరు విధేయత చూపినట్లు మనం చూడగలమండి. తండ్రికి కుమారుడు విధేయత చూపించాడు, కుమారునికి పరిశుద్ధాత్మ దేవుడు విధేయత చూపించాడు. తద్వారా ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆయన దిగి వచ్చి ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఆయన దిగి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో, అలాగే ఆయన బాప్తిసం ఇచ్చిన సమయంలో సాక్ష్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. దానికి ముందుగా యోహాను సువార్తలోనే 16వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పేదని. కొంచెం కాలం అయిన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను అని మనం చూస్తున్నామండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతా ఉన్నాం అన్నమాట. ఇక్కడ 13వ వచనంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించిన ఆయన తనంతటే తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఇక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు. సత్య స్వరూపైన ఆత్మ సంభవింపబోయే ప్రతి విషయాన్ని ఆయన తెలియచేయబోతా ఉన్నాడు. నా వాటిలోని తీసుకొని, అంటే యేసుక్రీస్తు వారు బోధించిన విషయాలు ఆయన తీసుకొని ఆయన బోధించినట్లు మనం చూడగలమండి. అక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు ఏదైతే బోధించారో ఆ విషయాలకు వ్యతిరేకంగా ఎంత మాత్రం బోధించలేదు, కానీ ఆయన వాటిలో తీసుకొని బోధించినట్లు మనం చూస్తాం. ఎప్పుడు బోధించాడు ఆయన, ఇందుకు ఎప్పుడు వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన పెంతెకోస్తు దినాన అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో అక్కడ వారందరూ కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన వారికి అనేకమైన విషయాలు బోధించి వారి ద్వారా లెటర్స్ రాయబడ్డాయి. అపోస్తల ద్వారా అనేకమైన వాక్యాలు రాయబడ్డాయి. ఆయన రూఢిపరిచాడు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం చూస్తాం అన్నమాట. ఆయన రావడం ద్వారా జరిగిన క్రియ ఆలోచన చేయగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుందాం సాయకరంగా. 13, 14 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడేదిరి అని మనం చూస్తున్నామండి. ఇక్కడ మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఈ రక్షణ సువార్త ఎప్పుడైతే మనం వింటామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించడం ద్వారా, ఈ రక్షణ సువార్తను వినడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడతా ఉన్నాం. రక్షణ కార్యం మనం చూస్తా ఉన్నాం.
ఒకప్పుడు ఎవరో సేవకులు వచ్చి మనం ఆ దేవుని యొక్క సువార్త వినడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాల గురించి ఆ నీతిని గురించి ఒప్పింప చేయడం ద్వారా మనము విశ్వాసం గురించి రక్షింపబడిన వెంటనే మనలోకి ఆయన వచ్చినట్లు మనం చూడగలం. ముద్రింపబడితిరి అని మనం చూస్తున్నాం. ఏంటంట? ఆత్మచేత ముద్రింపబడితిరి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తమై ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని మనం చూస్తాం. సంచకరువుగా ఉన్నాడు, భయానగా. ఆయన యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు, ఆయన వస్తాడు, సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన నేను చెప్పిన వాటిలో నుండి తీసుకొని ఆయన మీకు బోధిస్తాడు అని మనం చూస్తున్నాము. కనుక ఆయన పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. లేఖనములు ఇచ్చు క్రీస్తు సాక్ష్యం మనం మొట్టమొదటిగా చూసాం. కనుక లేఖనాలు మనం చదవాలి, మన నడతను సరిదిద్దుకోవాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చు క్రీస్తు సాక్ష్యం అని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. చాలా దుర్బోధలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి 40 దినాలు ప్రార్థన చేసి పొందుకోవాలి, అలాగే ఆయన దగ్గర కనిపెట్టాలి అని కొన్ని దుర్బోధలు ఉన్నాయి. కనుక ఈ దుర్బోధల నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 40 దినాలు కనిపెట్టవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో అప్పుడే వారు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటారండి. ఆయన మీలో ఉండును, మీతో ఉండును. క్రీస్తు చేత ముద్రింపబడటం, రక్షణ, మారు మనసు, తిరిగి జన్మించుట, ఇవన్నీ ఒకసారి జరిగేవే. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావటం ఇవన్నీ ఒకసారి జరిగేవి అన్నమాట. కనుక ఆయన గురించి సాక్ష్యం ఇవ్వబడుతూ ఉంది. సంచకరువుగా వచ్చాడు, ఆ తర్వాత ఆయన సర్వసత్యంలోకి ఆయన నడిపిస్తా ఉన్నాడండి. యేసుక్రీస్తు వారి ఆ పనిని ఆయన కొనసాగిస్తూ వచ్చాడు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క పనిని రూఢీపరిచాడు. తద్వారా శిష్యులు అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటించి అనేక సంఘాలు కట్టబడడానికి, అలాగే తర్వాత కట్టబడిన సంఘాలకి పత్రికలు రాయడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారా మనం చూడగలము. కనుక పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడాలి. రెండవ అప్లికేషన్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడాలి. ఆయన సర్వసత్యంలోకి నడిపించేవాడు, మంచేదో చెడేదో మనకు తెలియచేసేవాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియంత్రణలో మనం కొనసాగించినప్పుడు ఎంతో ప్రయోజనకరం అండి. కనుక ఎంత మాత్రం కూడా ఆత్మని దుఃఖపరచక, అంటే మనలో ఉన్న ఆంతర్య పురుషుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచక మన జీవితంలో అనుదినం మనం ఎదిగే వారంగా ఉండాలి. అదే తెలియచేస్తున్నాడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. 4వ అధ్యాయం 16వ వచనంలో తీసిన వారు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కనుక ఆంతర్య పురుషుడు పరిశుద్ధాత్మ దేవుడు దినదినము నూతన పరచబడుచున్నాడా? ఆయన క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. ఆయనకు లోబడి దినదినము నూతన పరచబడాలండి. దినదినము మనలో ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. మార్పులు చేర్పులు ఉంటేనే మన జీవితంలో ప్రయోజనకరం, లేకపోతే ఉపయోగం లేదండి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే శిష్యులు ఇచ్చు క్రీస్తు సాక్ష్యము 27వ వచనం, మీరు యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనంలో, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిద్దురు అని మనం చూస్తున్నామండి. మీరును సాక్ష్యమిద్దురు. ఇక్కడ శిష్యులు ఇచ్చు క్రీస్తు సాక్ష్యం మనం చూస్తా ఉన్నాం. శిష్యులు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నారండి. ఎవరి జీవితానైనా రాయడానికి ఒక పుస్తకాన్ని రాస్తారన్నమాట. అబ్రహాం లింకన్ గురించి రాయాలంటే ఒక వ్యక్తి రాస్తాడు. ప్రభుదాస్ గారి దేవుని సేవకుడు ప్రభుదాస్ గారి జీవిత చరిత్ర ఒకసారి రాయబడింది అనమాట, ఒక వ్యక్తి రాశారు. అలాగే రాజారావు గారి జీవిత చరిత్ర ఒకరే రాశారు. ఇట్లా భక్తుల జీవిత చరిత్రలు చూస్తే ఎవరో ఒకరు రాసి ఉంటారు అనమాట.
కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర నలుగురు వ్యక్తులు రాశారన్నమాట. నలుగురు రాసినట్లు మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు వారు ఎంత ప్రాముఖ్యమైన వారో మనం చూస్తామండి. శిష్యులు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తామన్నారు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు క్రీస్తుని తిరస్కరించి యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకు అమ్మివేసి చనిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మిగిలిన 11 శిష్యులు అలాగే అపోస్తలుడైన పౌలు కూడా వారు ఎంతో సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి ఆయన చక్కగా పరిచర్య, ఆ తల్లిదండ్రులకు లోబడ్డాడు. 30 ఏళ్ళ నుంచి ఆయన చక్కటి పరిచర్య చేసినట్లు మనం చూస్తా ఉన్నామండి. నిజంగా చక్కటి పరిచర్య చేసి ఆయన ముగించినట్లు మనం చూస్తాం. మార్కు సువార్తలో శిష్యుల్ని ఎందుకు పిలిచాడు ఆ విషయాలు మార్కు సువార్త 3వ అధ్యాయం 13-14 వచనాలు సహాయకరంగా చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాను అని మనం చూస్తున్నామండి. ఇక్కడ శిష్యులను పిలిచాడు. ఎందుకంటే ఆయనతో కూడా ఉండాలని, శిష్యులు ఆయనతో కూడా ఉండాలని, అలాగే సువార్తను ప్రకటించాలని అని మనం చూస్తున్నామండి. నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనం కూడా ఆయన శిష్యులమయ్యాం. మత్తయి సువార్తలో 28వ అధ్యాయములో వారు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అయితే వారి శిష్యులను తయారు చేయాలి. మనందరం శిష్యులే కానీ గురువులు ఏమాత్రం కూడా కాదనమాట. ఒక శిష్యుడు మరొక శిష్యుని తయారు చేస్తాడు, ఆ శిష్యుడు మరొక శిష్యుని తయారు చేస్తాడు. ఎంత మాత్రం కూడా గురువులు కాదనమాట మన జీవితంలో. అయితే సువార్తను ప్రకటించాలి, ఆయనతో సంబంధం కలిగి ఉండాలండి. ఇక్కడ లేఖనములు, ఇక్కడ శిష్యులు ఇచ్చు క్రీస్తు సాక్ష్యము మనం చూస్తా ఉన్నాం. శిష్యులు క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయనతో ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో ఎప్పుడైతే మనము సహవాసం చేస్తామో, ఆయనతో మనం సంబంధం కలిగి ఉంటామో, ఆయన అలాంటి జీవితం అనేది మనలోకి ప్రవహిస్తుందండి. ఇక్కడ ద్రాక్షవల్లిలో నుంచి ఆ సారం తీగల్లోకి ప్రవహించినప్పుడు అవి మంచి ద్రాక్షలు కాయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే క్రీస్తు మనలో, క్రీస్తు యొక్క సారం, క్రీస్తు దయ, క్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క క్షమాపణ, యేసుక్రీస్తు వారి యొక్క కనికిరం, అవి మనలో ఎప్పుడు ఆ సారాన్ని మనం ఎప్పుడు పొందుకుంటామంటే, ఎప్పుడు మన జీవితంలో వాటిని ప్రవహింపచేస్తామంటే, ఎప్పుడు ఆయన యొక్క ముఖకాంతిని మనం ప్రకాశింపచేస్తామంటే ఆయనతో ఉన్నప్పుడు, అంటే ఆయనతో గడిపినప్పుడు, ప్రార్థన ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ మనం ఆయనతో ఎక్కువగా గడిపినప్పుడు ఆయనని మనం ఈ లోకానికి వెదజల్లగలం. మన జీవితాల ద్వారా స్వార్థని వెదజల్లగలం. ఆయన యొక్క ప్రేమను మనం ప్రకటించగలం అండి. నిజంగా ఆ శిష్యులు సాక్షులైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ 12 మంది శిష్యులు వారు చక్కగా క్రీస్తును ప్రకటించారు. వారు ఎంతగా వారు సాక్షులై ఉందరు. 1వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం ఒక మాట చదువుకుందాం. సహాయకరంగా చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. వారికి ఒక గ్రేట్ కాల్, ఒక కమిషన్ ఇస్తా ఉన్నాడు. 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములు ఎంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందనని వారితో చెప్పాను. నిజంగా 12 మంది శిష్యులు భూ దిగాంతాల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించిన వారుగా ఉన్నారు. వారు సాక్ష్యాన్ని ప్రకటించారు. ఏ సాక్ష్యం? యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యాన్ని, ఆయన యొక్క జనన మరణ పునరుద్ధానాన్ని వారు ప్రకటించిన వారుగా ఉన్నారు. అనేక మందిని శిష్యుల్ని తయారు చేసిన వారుగా ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని ప్రకటించడంలో
వారు ప్రాణాలు కూడా కోల్పోయిన వారుగా ఉన్నారండి. మన భారతదేశానికి తోమా వచ్చాడు. అలాగే పేతురు అనే శిష్యుడు కూడా, యేసుక్రీస్తు వారి శిష్యుడు పేతురు, తొడుకు పేతురు అంటారు. అబద్ధం ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట, అబద్ధాలు ఆడాడు. కానీ యేసుక్రీస్తు కొరకై సువార్త ప్రకటించబడ్డానికి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టినట్టు మనం చూస్తా ఉన్నామండి. నీరో చక్రవర్తి కాలంలో అపోస్తలుడైన పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడినట్లు మనం చూస్తామండి. నిలువుగా సిలువ వేయబడేటప్పుడు నేను అంత యోగ్యుని కాదు, నేను యేసుక్రీస్తులాగా అంత యోగ్యుని కాదు, కానీ నన్ను రివర్స్గా సిలువేయండి అని చెప్పినప్పుడు వారు రివర్స్ చేసి సిలువేశారు. తద్వారా అపోస్తలుడైన పేతురు చనిపోయినట్లుగా మనం చూస్తామని. శిష్యులు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఎంతగా సాక్ష్యం ఇచ్చారంటే ప్రాణం పెట్టినంతగా వారు సాక్ష్యం ఇచ్చారు. తర్వాత భూదిగంతాల వరకు సువార్త ప్రకటించబడింది. యెరూషలేము మొదలుకొని యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతాల వరకు సువార్త ప్రకటించబడింది. అమెరికా దేశానికి కూడా సువార్త వ్యాపించింది. భారతదేశానికి కూడా సువార్త వ్యాపించింది. అయితే అమెరికా దేశం నుండి బాప్టిస్ట్ మిషనరీస్ అస్సాం రాష్ట్రంలోకి వెళ్ళి సువార్త ప్రకటించారండి. 19వ శతాబ్దంలో అస్సాం రాష్ట్రంలో సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటిస్తే నాగ్ సింగ్ అనే ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్నాడండి. నాగ్ సింగ్ అనే వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. అక్కడ యేసు ప్రభుని నమ్ముకోవాలంటే చాలా కష్టం అనమాట. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే చాలా ఈజీ కాదు. అక్కడ యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే వారు ఆ జాతిలో నుంచి, ఆ ట్రైబ్ నుంచి వాటిని వెలివేస్తారనమాట. అంత మాత్రమే కాదు, కానీ వారితో కలిసి జీవించడానికి అవకాశం ఎవరు, వారితో అన్ని సంబంధాలన్నీ కోల్పోతారు. అక్కడ వారికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కోల్పోతారు. ప్రజల మధ్య తిరస్కరించబడతారు. ఒకవేళ చంపడానికి కూడా ఆ జాతి ప్రజలు వారు నమ్మే నమ్మకాలనే వారు అనుసరించాలి. వేరే నమ్మకాలు అనుసరిస్తే వారిని చంపేస్తారన్నమాట. ఈ విధంగా వారు ఎన్నో ఎదుర్కోవాలి. యేసు ప్రభు నమ్ముకుంటే వారి మధ్య నుంచి వెలివేయబడతారు, వారి మధ్య నుంచి తృణీకరించబడతారు, రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కోల్పోతారు. ఆ తర్వాత మనం చూస్తే వారు చంపివేయబడతారు. ఎన్నిటినీ త్యాగంతో, ఎంతో సమర్పణ కలిగి త్యజించి నాగ్ సింగ్ అనే వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్నాడు. యేసుక్రీస్తు శిష్యుడిగా మార్చబడ్డాడు. అయితే అక్కడ ఉన్న తెగల్లో ఒక పెద్ద వచ్చి, నువ్వు యేసుక్రీస్తుని నీ యొక్క విశ్వాసం, నువ్వు నమ్ముకున్న విశ్వాసాన్ని వదిలిపెట్టు, లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని వారు బెదిరించినట్లు మనం చూస్తామండి. నాగ్ సింగ్ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. భార్య వైపు బాణాన్ని గురిపెట్టారు అనమాట. భార్య వైపు గురిపెట్టినప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని వదిలిపెడతావా, లేకపోతే చంపేస్తాం అని బెదిరించారండి. అయితే నాగ్ సింగ్ అనే వ్యక్తి, నా వెనుక లోకం ఉంది, నా ఎదుట యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ఉంది, నేను యేసుక్రీస్తునే వెంబడిస్తా అని చెప్పాడు. కానీ నా విశ్వాసాన్ని వదిలేస్తానని చెప్పలేదు. వెంటనే గురి చూసి భార్యను చంపేశారనమాట. ఆ తర్వాత నీ విశ్వాసాన్ని వదులు, లేకపోతే నీ పిల్లలను చంపేస్తాం అని చెప్పారు. తన 2 పిల్లలను కూడా గురిపెట్టి చంపేశారు. కానీ తన విశ్వాసాన్ని వదులుకోలేదు. చివరిగా అతని ప్రాణం మిగిలిపోయి ఉందన్నమాట. నీ విశ్వాసాన్ని వదిలిపెట్టు, నిన్ను బ్రతికిస్తావు, లేకపోతే చంపేస్తావు అని చెప్పారు అనమాట. ఆ టైంలో కూడా ఎవరు నాతో కలిసి లేకపోయినా, నేను ఇప్పుడు కూడా మీరు నాతో కలిసి ఎవరు ఉండలేకపోయినా ఇప్పుడు కూడా నేను క్రీస్తుని వెంబడిస్తా అని చెప్పినప్పుడు వారు వెంటనే గురి చూసి అతను కూడా గుండెలకి బాణాలని వదిలినట్లు మనం చూస్తామని. అస్సాం రాష్ట్రములో, అస్సాంకి మేఘాలయ ప్రాంతంలో నాగ్ సింగ్ అనే వ్యక్తి, అతని భార్య, పిల్లలు క్రీస్తు కొరకై వారు చనిపోయినట్లు మనం చూస్తామన్నా. ఆ తర్వాత ఆ గ్రామ పెద్ద, అరే వీళ్ళేంటి, అసలు ఈ విశ్వాసం ఏంటి, ఎట్లా ఈ వ్యక్తులు కుటుంబం అంతా ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారు, అసలు ఎవరి మీద విశ్వాసం ఉంచారు అని బైబిల్ తెప్పించుకొని క్రీస్తు గురించి విని వారు చదివినట్లు మనం చూస్తామండి చరిత్రలో. అట్లా ఆ గ్రామ పెద్ద యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఆ గ్రామం అంతా యేసు ప్రభు నమ్ముకోవడానికి కారణమైంది. ప్రియమైన సోదరి సహోదరులారా,
పరిశుద్ధ లేఖనాలు క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. మనం లేఖనాలు చదవాలి, వాటిని ధ్యానం చేయాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియంత్రణలో మనం ముందు కొనసాగాలి. ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తా ఉండగా ఆయన మాటకు లోబడి మనం జీవించే వారంగా ఉండాలండి. మూడవదిగా మనం చూస్తే శిష్యులు ఇచ్చే క్రీస్తు సాక్ష్యం. శిష్యులు సాక్ష్యం ఇచ్చారు, వారు చనిపోయారు. అలాగే అనేక మంది శిష్యులు అయి వారు చనిపోయిన వారుగా మనం చూస్తున్నాం. అనేక మందిని కదిలించిన వారుగా మనం చూస్తామని. అయితే నీవు నేను సాక్ష్యం ఇస్తా ఉన్నావా? మన శిష్యులుగా మనం పేర్కొనబడ్డాం, మనం ముద్రించబడ్డాం, శిష్యత్వాన్ని మనం పొందుకున్నాం. వారు ప్రాణాలు పెట్టారు. కనీసం మనం క్రీస్తును ప్రకటించగలుగుతున్నామా? ఇతరులకు పరిచయం చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామని. దయచేసి అటువంటి మంచి తీర్మానం, నాగ్ సింగ్ లాంటి తీర్మానం, ఆ విశ్వాసాన్ని ఎంత మాత్రం విడిచిపెట్టగా అనేక మందికి మనం చాలాసార్లు పాట పాడుకుంటాం అన్నమాట. రక్తము చిందించి సాక్షిగా నందును నిశ్చయమే అని మనం పాట పాడుకుంటాం. రక్తము చిందించకపోయినా కనీసం క్రీస్తుని మనం ప్రకటించేవారంగా, ఆయన గొప్పతనాన్ని వివరించేవారంగా, అలాగే సాక్ష్యం కాపాడుకుంటూ సాక్ష్యాన్ని మనం ప్రకటించేవారంగా, క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని మనం ప్రకటించడానికి, ప్రభు కొరకే జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగా. మంచిది.